అందరికీ నమస్తే. రాష్ట్ర రాజకీయాల్లో నిన్న ఒక చిన్న డెవలప్మెంట్ జరిగింది. అది చూసేందుకు చిన్నగా అనిపిస్తుంది కానీ ఇది ఏం జరుగుతుంది అని ఒక పెద్ద క్వశ్చన్ లేవనెత్తింది. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయాడు. రేవంత్ రెడ్డిని కలిసిండు. కలిసిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా కేటీఆర్ ఇంటికి పోయాడు. నందీనగర్లో కేటీఆర్ని కలిసిండు. తర్వాత ఆయన చేసిన స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్, అంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండు. ఆయన కాంగ్రెస్ కూటమిలో ఉన్నాడు అఖిలేష్ యాదవ్. కాంగ్రెస్ వాళ్ళని కలవడం సహజం, ఎక్కడ పోయినా కూడా వాళ్ళ కూటమి, వాళ్ళ పార్టీ, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ కథ. బీఆర్ఎస్ వాళ్ళను ఫ్రెండ్షిప్లో కలిసి ఉండొచ్చు బహుశా. కానీ ఆయన చేసిన పొలిటికల్ స్టేట్మెంట్ అది కాంగ్రెస్ను ఇరగడంలో పెట్టింది. కాంగ్రెస్ నేతను డిఫెన్స్లో పడేసింది. రేవంత్ రెడ్డి ఏమో మా ఇంటి మీద వాళ్ళన కాకి ఆ ఇంటి మీద వాళ్ళదు, ఆ ఇంటి మీద వాళ్ళన కాకి మా ఇంటి మీద వాళ్ళదు అన్న అప్పట్లో ఇచ్చిన ఒక పంచ్ డైలాగ్ను అందరు గుర్తు చేస్తున్నారు. ఆ ఇంటికి పోయిన ఒక మనిషి, ఒక అతిథి మళ్ళీ కేటీఆర్ దగ్గరకు వచ్చిండు. కేటీఆర్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న క్లోజ్నెస్ కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఇంకా ఫొటోస్ కూడా వైరల్ అయినాయి. 2 ఫొటోస్ రేవంత్ రెడ్డి దగ్గర కూర్చున్నప్పుడు ఎట్లా అక్కడేంది సిచ్యువేషన్, వాతావరణం ఎట్లుంది, కేటీఆర్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడే ఎట్లా ఉన్నది సిచ్యువేషన్, ఒకే అతిథి 2 ఇంట్లోకి పోయినప్పుడు ఎట్లాంటి వాతావరణం కనిపించింది అనేది 2 ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సిగ్నల్ టీవీ ముందర పోయేది. లేకపోతే నేను ఎన్ని వార్తలు చెప్పినా జనాలకు రీచ్ కాదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం, జనాలకు విషయాలు చెప్పుదాం. డిసైడ్ చేసుకోవాల్సింది జనమే. కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్నది కేటీఆర్ దగ్గరికి వచ్చినప్పుడు అఖిలేష్ యాదవ్, ఆయన యూపీ మాజీ సీఎం. హరీష్ రావు ఉన్నాడు పక్కన, కేటీఆర్ ఉన్నాడు, వాళ్ళ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గం కాబట్టి వాళ్ళ సామాజిక వర్గంలో ఆయన పెద్దగా చూస్తారు. వాళ్ళ సామాజిక వర్గం నుంచి పెద్ద లీడర్గా చూస్తారు వాళ్ళు. దేశవ్యాప్తంగా కూడా యాదవ్ సామాజిక వర్గానికి ఒక పెద్ద లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఆయన యూపీ లీడర్ అయినప్పటికీ ఆయన ఎంబడొచ్చిన లీడర్లకు కూడా సన్మానం చేసిండ్రు. ఫస్ట్ ఇక్కడ చూడండి ఒక వీడియో. ఈ వీడియోలో అంజన్ కుమార్ యాదవ్ కనిపిస్తుండు. అంజన్ కుమార్ యాదవ్ ఆయన కూడా యాదవ్ సామాజిక వర్గం, ఈయన ఎంబడున్నాడు. చూస్తున్నాం కదా, ఈయన ఈ ఫోటోలు వైరల్ అయినాయి. కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఈయననేమో సాదాసీదా కూర్చున్నాడు. ఈయన ఒక పెద్ద రాష్ట్రానికి, మన తెలంగాణ లాంటివి 7 స్టేట్లు కలిస్తే యూపీ అవుతుంది. అట్లాంటి స్టేట్కి మా ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఆయన సాదాసీదాగా కాలు మడత పెట్టుకొని కూర్చున్నాడు. మన ముఖ్యమంత్రి మాత్రం కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ కూటమిలో చాలా ఇంపార్టెంట్ లీడర్. ఈయన ఒకవేళ అడిగితే వితిన్ సెకండ్స్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. రాహుల్ గాంధీతో ఇద్దరే కూర్చొని సమోసా తినేంత, ఛాయ్ తాగుతూ సమోసా తినేంత ఫ్రీడమ్ అవసరం, రాజకీయంగా అంత అవసరం ఉంది అక్కడ. కానీ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఆయన కాలు మీద కాలు కూర్చున్నాడు. ఒక అతిథి వచ్చినప్పుడు ఎట్లా వ్యవహరించాలో తెలియదా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఈయన కూడా సాదాసీదా లీడర్ కదా. ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, కాంగ్రెస్ కుటుంబంలో చాలా ఇంపార్టెంట్ లీడర్. ఆయనతో ఇట్లైనా వ్యవహరించేది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్. దాని వెంబడి తర్వాత ఇక్కడికి పోతేనేమో ఇది కేటీఆర్ దగ్గర కూర్చున్నప్పుడు ఫోటో. ఈ 2 ఫోటోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఈయన సాదాసీదా కూర్చున్నాడు, వీళ్ళందరూ కూడా అంతా సాదాసీదాగా కూర్చున్నారు. ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లా ఉంది ఫోటో, రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా కనిపించింది, ఆయన కాలు మీద కాలేసుకుని కూర్చొని అతిథిని అవమానించే విధంగా కూర్చున్నాడు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్. ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు సాదాసీదాగా కూర్చున్నారు. ఒక అతిథికి ఎంత గౌరవించాలనో అంత గౌరవించిండ్రు. ఈ రెండింటికి చూసిండ్రా అహంకారం ఎవరిది, రేవంత్ రెడ్డిదా కేటీఆర్దా అని ఒక క్వశ్చన్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. ఒక అతిథిని సన్మానించడంలో కానీ, ఒక అతిథి ముందు కూర్చున్న విషయంలో కానీ రేవంత్ రెడ్డి ఎట్లా కూర్చున్నాడు, కేటీఆర్ ఎట్లా కూర్చున్నాడు అని ఈ ఫోటోలు 2 ఫోటోలు కూడా ఫుల్ వైరల్ చేస్తున్నారు. సరే, ఈ ఫోటోల మాట అటు ఉంచితే అంజన్ కుమార్ యాదవ్ వెనుకనే ఏమంటాడు, ముందర అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నాడు. ఒకసారి వినండి ఆ వీడియో ఏందో. मैं देखिए केटीआर और आदरणीय केसीआर साहब हमारे साथी हैं और मैं उनके साथ हमेशा रहा हूं, हमेशा रहूंगा. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, అంజన్ కుమార్ యాదవ్ వెనుకనే ఉన్నాడు కాంగ్రెస్ లీడరు. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు మా వెంట వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళెంబడి ఉంటా, అంటే కేటీఆర్ కేసీఆర్ వాళ్ళెంబడి ఉంటా అని అంజన్ కుమార్ యాదవ్ ముందరనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. రేవంత్ రెడ్డితో మీటింగ్ తర్వాత ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు ఆయన. కేటీఆర్ వాళ్ళతో కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. ఇంతకన్నా ముందు కేటీఆర్ ఇంటి దగ్గర మాట్లాడినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ను సీఎం చేసుకుంటారు, కాబోయే సీఎం కేసీఆర్.
ఇది చాలా డేంజర్ స్టేట్మెంట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ కూటమిలో అఖిలేష్ యాదవ్ ఉన్నారు, ఆ పార్టీ ఉంది. ఆ ముఖ్యమంత్రి ఉన్నంగా కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే, మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న స్టేట్మెంటు కాంగ్రెస్ను ఎంత ఇబ్బందులు పడేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి అవమానమేం కాదు. కాకపోతే ఇది ఒక రాజకీయ నాయిస్, పొలిటికల్ నాయిస్ అనాలి దీన్ని. ఎందుకంటే ఇక్కడ ఒకటి కాంగ్రెస్కు లేకపోతే రేవంత్ రెడ్డికి నెగిటివ్ నెరేటివ్ నడుస్తుంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే బయట రాష్ట్రాల వాళ్ళు కూడా కేసీఆర్ని ఒక సీఎం వ్యక్తిగా, తెలంగాణకు ఒక ప్రిఫరెన్స్ వ్యక్తిగా కేసీఆర్ చూస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డిని కాదు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. బయటి వ్యక్తులు కూడా కాబోయే సీఎం అంటున్నారంటే అది రేవంత్ రెడ్డికి లీడర్షిప్ గ్రిప్ లేదు అని చాలాసార్లు ప్రూవ్ అయింది. మళ్ళీ ఇప్పుడు అఖిలేష్ యాదవ్ చేసిన కామెంట్స్తోన అది మళ్ళీ ఒకసారి బయటకు వచ్చింది. ఆయనకు లీడర్షిప్ గ్రిప్ లేదు, ఆయనని ఇంకా దేశంలో ఉన్న మిగతా లీడర్లు కూడా ఈయనను ఒక కాబోయే ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అన్న కోణంలో చూస్తలేరు. ఆయన అంతవరకు మాత్రమే చూస్తున్నారు. రేవంత్ను కలిసిన వెంటనే కేసీఆర్ ఇంటికి పోవడం, కేటీఆర్ ఇంటికి పోవడం అనేది ఒక పెద్ద నెగిటివ్ చర్చకు దారితీసింది. ఢిల్లీ రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి విలువ లేదు, రేవంత్ రెడ్డి మాటకు విలువ లేదు. ఇండియా కూటమిలో కూడా ఆయనకు ప్రత్యేకమైన స్థానం లేదు అనేది దీన్ని చూసిన తర్వాత అర్థమైంది. ఇది ట్రాన్సిషనల్ గవర్నమెంట్, అసలు సీఎం కేసీఆర్ అనేది ఇక్కడ ఫోకస్ అవుతుంది. ప్లస్ ఈ వాదన బయట నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా ఒక సర్టిఫికేట్గానే వాడతారు కదా. నిన్నమొన్ననే జాతీయ సమ్మిట్లో, వరల్డ్ సమ్మిట్ అని వీళ్ళు పెడితే వీళ్ళు తీసుకొచ్చుకున్న అతిథులు, వీళ్ళు మాట్లాడించుకున్న అతిథులే 10 సంవత్సరాల గవర్నమెంట్ను పొగిడిరు. తెలంగాణ దేశంతోనే పోటీ పడుతుంది, ప్రపంచంతో పోటీ పడుతుంది, 7 సంవత్సరాలు అయితే తప్ప దేశం తెలంగాణతో పోటీ పడే అవకాశం లేదు కేంద్ర ప్రభుత్వం అని అట్లాంటి కామెంట్స్ వచ్చినాయి. అంతలోనే ఇది కూడా ప్రభుత్వ పనితీరు మీద ఇంకా స్పష్టమైన ఫలితాలు లేకపోవడం ఈ సిచ్యువేషన్ కారణంగా మనం చెప్పొచ్చు. అంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, కరెక్ట్గా ఈ ప్రభుత్వం పనితీరు మీద రిజల్ట్ లేదు అంటే ఎప్పుడైనా సరే పాజిటివ్ ఉంటే ఒకవేళ అది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చకు పోతుంది. తెలంగాణలో పలానా ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నాడు, తెలంగాణలో పలానా ప్రభుత్వం సూపర్గా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి కాంగ్రెస్ కూటమిలో ఒక బలమైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ బలమైన ప్రభుత్వం ఉండి బలమైన డెవలప్మెంట్ చేసి ఒకవేళ మంచి సీఎంగా, మంచి ప్రభుత్వంగా కనుక తెలంగాణలో పేరు తెచ్చుకుంటే అది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ కూటమిలో ఇంకా బలమైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆ చర్చలు ఏమి జరుగుతలేవు అనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది. అంటే రేవంత్ గవర్నెన్స్ ఇంకా కన్విన్స్ చేయలేకపోతుంది. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకా రాష్ట్ర ప్రజల్ని ఇట్లా కన్విన్స్ చేయలేకపోతుంది. రాష్ట్రం బయట ఉన్న వాళ్ళు కాంగ్రెస్ కూటమిలో ఉన్న నేతలు కూడా కన్విన్స్ చేసే సిచ్యువేషన్లో ఇది లేదు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్లో పైన రేవంత్ రెడ్డి పైన పూర్తి విశ్వాసం లేదు. అందుకే బయట నేతలు కూడా ఫ్యూచర్ సీఎంగా చూస్తలేరు. ఒకటి ఉంటుంది తెలంగాణ ఫ్యూచర్ రేవంత్ రెడ్డి కాదు, సీఎం తర్వాత విషయం. తెలంగాణ ఫ్యూచర్ రేవంత్ రెడ్డి కాదు అన్న పాయింట్ దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అఖిలేష్ యాదవ్కు కౌంటర్ కూడా ఇచ్చే పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేడు. ఒకవేళ అఖిలేష్ యాదవ్ను రేవంత్ రెడ్డి కౌంటర్ చేస్తే ఏమవుతుంది, ఓపెన్ కౌంటర్ చేస్తే అంటే ఢిల్లీ హైకమాండే ఇరుకున పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడితే అఖిలేష్ యాదవ్ అంతకన్నా బలమైన కౌంటర్ చేస్తారు. ప్లస్ యాదవ్ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం తెలంగాణలో. కాబట్టి ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్, దాన్ని ఇరుక్కున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన అనుకుంటున్నది వేరు, జరుగుతున్న పరిస్థితులు వేరు, బయటికి కనిపిస్తున్నది వేరు. ఆయన తెలంగాణ అంటే నేనంటే తెలంగాణనే, తెలంగాణకి ఎవరు వచ్చినా నన్నే ముఖ్యమంత్రి, నేనే ఫ్యూచర్, ఇంకా నేనే మొత్తం అనుకున్న పరిస్థితుల్లో అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి సిచ్యువేషన్లు. ఈయన ఫ్యూచర్ కాదు, ఈయన ఇంతే తాత్కాలిక ముఖ్యమంత్రే, ఈయన ఎస్టాబ్లిష్ కాలేకపోతున్నాడు ముఖ్యమంత్రిగా, ఈయన మంచి పరిపాలన అందించలేకపోతున్నాడు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ఆయన స్పందిస్తే రేవంత్ అసహనంతో మాట్లాడుతున్నాడని కూడా ఆనరెడ్డి కూడా బయటకు పోయే అవకాశం ఉంటుంది. ఈయన రేవంత్ రెడ్డి ఏల్చింది ఏం లేదు. రేవంత్ రెడ్డి ఇక ఇప్పుడు చూస్తున్న పరిణామాలను చూసి ముందు ఎట్లా అని సర్దుకుంటే తప్ప, సర్దుకోవడం అంటే మంచి గవర్నెన్స్ చేయడం, మంచి పరిపాలన చేయడం. నిజంగానే ఎందుకంటే ఈ చర్చ అసలు బీఆర్ఎస్ఏ ఉండదు, నేను ముఖ్యమంత్రి అయినా కదా బీఆర్ఎస్ను కనపడకుండా చేస్తా, ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు, కలలో కూడా ముఖ్యమంత్రి కాడు, అసలు బీఆర్ఎస్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి కాడు, ఇట్లాంటి కామెంట్స్ రేవంత్ వర్గం నుంచి వస్తున్న టైంలో అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా వచ్చి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినట్టుగా మాట్లాడడం, రేవంత్ రెడ్డే కాడు, ఇంకా రేవంత్ రెడ్డే ఇది లాస్ట్ అన్నట్టుగా ఆ లీడర్లు మాట్లాడడం అనేది కొంచెం డిఫెన్స్లో పడేసింది. నిజంగా ఎవరికి సమాధానం కూడా చెప్పలేరు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడలేడు,
రేవంత్ రెడ్డి కూటమి మాట్లాడలేడు, కనీసం సోషల్ మీడియాలో కూడా అఖిలేష్ యాదవ్ను వీళ్ళు కౌంటర్ కూడా చేయలేరు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇరకపోయినది క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.